కోరుకుంటూ విషజ్వరాల కాలమొచ్చినది వినండి మీరంతా జరకనండి మీరంతా విషజ్వరాల కాలమొచ్చినది వినండి మీరంతా జరకనండి మీరంతా ప్రాణాంతక ఈ దోమలతోని పదిలము మీరంతా జరపదిలము జనమంతా పదిలము మీరంతా జరపదిలము జనమంతా పగిలిన పెంకులు ప్లాస్టిక్ డబ్బలు కొబ్బరి బోండం రబ్బరు చిప్పలు కొబ్బరి బోండం రబ్బరు చిప్పలు కొబ్బరి బోండం రబ్బరు చిప్పలు పూల తొట్టెలు పెంట కుప్పలు మురికి కాల్వలు మురుగు కాల్వలు మురికి కాల్వలు మురుగు కాల్వలు మురికి కాల్వలు మురుగు కాల్వలు ఇంటి చుట్టూ చెత్త చెదారం నిలువ నీటితో మరింత ఘోరం నిలువ నీటితో మరింత ఘోరం నిలువ నీటితో మరింత ఘోరం ఈగలు దోమలకిది ఆధారం మాయ రోగముల మూల కారణం విషజ్వరాల కాలమొచ్చినది వినండి మీరంతా జరకనండి జనమంతా ఈడిసి జిట్టై దోమత చికను గునియాను రోగమొచ్చును చికను గునియాను రోగమొచ్చును చికను గునియాను రోగమొచ్చును అనాఫిలిసు అను దోమ కాటుతో మలేరియా అని మరణమొచ్చును మలేరియా అని మరణమొచ్చును మలేరియా అని మరణమొచ్చును యూలెక్సు అను దోమ కాటుతో బోధకాలు అని వ్యాధి వచ్చును బోధకాలు అనే వ్యాధి వచ్చును బోధకాలు అనే వ్యాధి వచ్చును వైరల్ దోమే గుట్టిందంటే డెంగ్యూ వ్యాధితో చచ్చిపోతాము విషజ్వరాల కాలమొచ్చినది వినండి మీరంతా జరకనండి జనమంతా ప్రాణాంతక ఈ దోమలతోని పదిలము మీరంతా జరపదిలము జనమంతా పదిలము మీరంతా జరపదిలము జనమంతా. కాబట్టి దోమలు రాకుండా ఉండాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. అట్లయితేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీ ఇంట్లో అమ్మ నాన్నతో మీరు అందరూ